హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ఇది చూడండి, షాహిల్ గోల్డ్ డక్కన్ ప్రీమియం. ఇది తోస్ల ప్యాకెట్, ఇది 10 రూపాయలు. ఓకేనా? దీని కథ ఏంది, దీని లోపల ఏంది నేను చూపిస్తాను చూడండి. మీరు ఇటువంటివన్నీ పిల్లలకు తినిపించి హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. ఏమైనా ఉన్నాయా? ఇవి ఇంత గలీజ్గా ఉన్నాయి కదా, చూడండి ఒకసారి ఎట్లున్నాయి. అవి ఇంతకు దాంట్లో పురుగులు కలిసినాయా లేకపోతే ఏమైనా ఖరాబ్ అయినవి ఉన్నాయా, ఏమున్నాయో తెలియదు. మేము ఇటువంటి ప్రోడక్ట్లు అయితే తినము. ఇదిగోండి, ఇది చూసిరా, బూజు ఉన్నాయి కూడా, అట్లే వేసిరు వీళ్ళు. చూసినరా, ఇంట్లో కూడా 2 పురుగులా కనిపిస్తున్నాయి అవి. మా పిల్లలు తెలియక తెచ్చిరు ఇవి. నేను మ్యాక్సిమం ఇటువంటి వాళ్ళవి ఈ ప్రోడక్ట్లు, తినే వస్తువులు కానీ చెప్పులు కానీ ఎటువంటివి కూడా కొనం వీళ్ళ దగ్గర. పిల్లలకు తెలియదు కాబట్టి తీసుకొచ్చిర్రు. ఈ బూజు చూస్తురా ఎట్లుంది, వేరే ఇంకేం కాదు, అది బూజే, కానీ ఇది ఏందో తెలియదు మళ్ళీ. ఇదిగోండి చూసిండ్రా, మిగతా దాంట్లో కూడా ఇది పురుగులా లేకపోతే ఏమున్నాయా తెలుస్తలేదు. ఇది ఇగో ఇంత గలీజ్గా ఉంటున్నాయి. నేను తీసి బయట పెట్టిన ఇవి ఇప్పుడే. ఇదిగోండి, దయచేసి ఇటువంటి ప్రోడక్ట్లని ఎవరైనా అమ్మినా కూడా తీసుకోవద్దండి. షాప్ వాళ్ళకి చెప్పండి ఫస్ట్, అది ఎవరు ఉన్నాయి, ఎవరి ప్రోడక్ట్, ఏం పేరుంది. ఇగో ఇది కూడా బూజు ఉంది, చూస్తురా మీరు. ఇదిగోండి, ఇంట్లో ఇంతకు ఏ పురుగులు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా దేవునికి తెలుసు. ఇదిగోండి చూస్తురా, పురుగులా కనిపిస్తున్నాయా? ఏం లైట్ పురుగులా లేకపోతే సన్న ఈగలా లేకపోతే ఏందా తెలియదు, కానీ ఇవి తింటే పిల్లల ఆరోగ్యాలు ఏం గతి అవుతాయి. ఇవ్వండి ఎట్లున్నాయి ఇవన్నీ తోసులు. ఇంత మంచి తోసులు ఇస్తారు మనకు. ఇది ఎక్కడుందంటే ఫ్యాక్టరీ, ఇది వచ్చేసి ఫుడ్ది మన బాలాపూర్లో ఉంది ఇది. ఇవ్వండి ఏమేమి ఉన్నాయి లోపల, మొత్తం ఈగలు దోమలు. చూసిరా ఎంత గలీజ్గా ఉన్నాయి ఇవి. ఇదిగోండి, కాలింది ఉంటే అది వేరే కథ, కానీ బూజు కూడా ఉన్నాయి. ఇవి బూజు పట్టినవి ఉన్నాయి. ఎన్ని రోజులు అవి ఉన్నాయా, ఎంత మిగులుతుంది, లేకపోతే దాన్నే జనాలకు అమ్మి చంపేస్తురా వీళ్ళు, ఏం చేస్తురా అర్థం అవుతలేదు. ఇలా 10 రూపాయల కోసం మనం 10 రూపాయలు పెట్టి తిని మన హెల్త్ నాశనం చేసుకుంటే ఈ కొడుకులు ఏమైనా వచ్చి ఇస్తారా మనకు? ఇదిగోండి మళ్ళీ ఫ్రెష్ అని ఇచ్చిండు వీడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సాహిల్ గోల్డ్ అంట. మళ్ళా ఇదిగో డక్కన్ పేరుంది ఇది. ఈ డక్కన్లు, మూతలు, పెన్నులు, ఇగో ఏడుంది, ఇగో జల్పల్లి బాలాపూర్. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పేర్లు ఉన్నాయి, డక్కన్లు, మూతలు, లేకపోతే పెన్నులు, గాలి, హెచ్కేజిఎన్, అవి అడ్డగోలుగా పేర్లు ఉన్నాయి. కొనకండి దయచేసి. మంచిగా ఉంటే అంటే ఇక ఏం చెప్పలేము మనం, బయటి ఫుడ్ని అస్సలు నమ్మలేము. ఇగో చూసిరా, నేనైతే పడేసిన ఇప్పుడే. అబద్ధం కాదు, ఇది రియల్. ఇది అందుకే నేను పడేసిన ఆల్రెడీ. ఇగో ఇది చూస్తురా, చూడకుండా ఛాయ్లా అద్దిన, ఇది ఛాయ్లా అద్దిన. ఇది సగం ఎర్రగా కనిపిస్తుందా? అది ఛాయ్లా అద్దినాక చూస్తే ఈ కథ ఉంది. అవి ఒక్కటే ఇట్లా ఉందేమో అని చూస్తే మిగతా దాంట్ల మీద ఆడ మచ్చలు, అవి ఇవి అడ్డగోలుగా కసరా, వీళ్ళు ఏమేమి ఊడ్చి ఇంట్లో వేస్తారో తెలియదు. మన జీవితాలు కాదు కదా, మన ప్రాణాలతోనే ఆట ఆడుకుంటున్నారు వీళ్ళు. ये दिख रहा बूझ, कचरा ऐसी चाहिए. ये देखो कचरा, ये देखे, ये बूझ. इन लोगों के पास ये प्रोडक्ट मत लो अंकल आप. साले पूरे कचरा सब डाल के बेच रहे, क्या क्या मिला रहे नहीं मालूम हो रहा उसमें. बच्चे खा के मर जाते फिर. आप और कुछ भी ले रहे क्या? देखो, लिए तो मत लो उन लोगों के पास. कुछ भी मत समझो, मतलब खाने के बाद कुछ भी हुआ तो उनके आने वाला ना जाने वाला, फिर वही प्रॉब्लम होता. నేను షాప్ ఆయనకు పోయి ఇచ్చి వచ్చేసిన అనమాట. చెప్పిన వీళ్ళ దగ్గర తీసుకోకండి, వాళ్ళు ప్రతి దాంట్లో ఏదో ఒకటి కలిపేస్తారు. హిందువుల్ని నాశనం చేయాలంటే ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు పక్కా ఉన్నారు. కానీ మీరు కానీ ఆ ప్రోడక్ట్లు అట్లే తీసుకుంటే మన వాళ్ళందరూ నాశనం అయిపోతారని చెప్పి ఇచ్చొచ్చిన అనమాట.